ప్రభాత వెలుగులో గూడా బ్యానర్ ఐటెమ్‌గా ఈ ఇదే రాశారు. మన అమెరికాలో ట్రంప్ పెట్టే ఓవర్ స్పీడ్‌తో వెళ్ళిన వీసా రద్దు. విదేశీ విద్యార్థులపై అమెరికా చర్యలు. ఇప్పటికే పలువురు వీసాలు క్యాన్సిల్. బాధితుల్లో ఇండియన్లు. రెడ్ సిగ్నల్ జంప్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనల్లో కూడా యాక్షన్. దొంగతనం, ఆల్కహాల్ సంబంధిత కేసుల్లో కూడా. వీసాల రద్దు వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళిన పలువురు స్టూడెంట్లు. అమెరికా, చైనా టారిఫ్ వార్ వెనక్కి తగ్గమంటున్న ఇరు దేశాలట. ఇక క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నా పెట్రోల్ ధరలు పెరగబట్టే. మతలబేంది? $61 పడిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్, పెట్రోల్ మాత్రం లీటర్ 107. లీటర్పై ₹2 ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం. 2010లో క్రూడ్ ఆయిల్ $110 ఉన్న లీటర్ పెట్రోల్ ₹55. 2024లో సగానికి తగ్గిన బ్యారెల్ రేటు, పెట్రోల్ మాత్రం ₹109. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనల వెల్లువ. ఖజానాను నింపుకునేందుకేనని విమర్శలట. ఇక ముద్రా కింద 51 కోట్ల మందికి రుణాలు ఇవ్వబోతున్నారంట మన మోడీ గారు. నెక్స్ట్ అమల్లోకి ఒక చట్టం వచ్చేసింది ఇవాళ నుంచి. దాన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అక్కడ పార్లమెంట్లో. ఇక పోలవరం ముంపుపై సిడబ్ల్యూసీతో సర్వే. థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం. జాయింట్ సర్వేకి ఒప్పుకొని ఏపీ. ఇక ఈ దిల్సుఖ్ నగర్ జంట పిల్లల కేసు గురించి చూసాం కదా, 5గురికి ఉరే అని. నెక్స్ట్ లోకాయుక్త హెచ్ఆర్సీ నియామకానికి గవర్నర్ ఆమోదం. లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్. నేడో రేపు ప్రభుత్వం ఉత్తర్వులు అని చెప్పి ఇంకొక వార్త వస్తుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ రెగ్యులర్ డీజీపీ ఎవరు? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానల్ స్టడీ చేస్తున్న ప్రభుత్వం. లిస్టులో రవిగుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, మరో 2 ఐపీఎస్లు. 5గురి పేర్లు యూపీఎస్సీకి పంపేందుకు ఏర్పాట్లుగా రెడీ చేస్తున్నారట. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చాలా తొందరగా చేశారండి బాబు. దేశాన్ని మతపరంగా విభజించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర. నెహ్రూ, పటేల్ ఒకనానికి 2 వైపులు. వారి మధ్య విభేదాలంటూ ప్రచారం. కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలోకి దేశమని ఖర్గే గారు చెప్తున్నారు. 10 నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్. 22 సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రయోగాత్మకంగా అమలు. వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. చట్ట సవరణతో డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్. ప్రజలే తయారు చేసుకునేలా సేల్ డీడ్ మాడ్యూల్. అవినీతికి ఆస్కారం లేకుండా 10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా చర్యలట. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఎన్నాళ్ళు ఆపుతారు? తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇంటర్ వాల్యుయేషన్లో కొత్త విధానం. 5 స్లాట్లలో ర్యాండమ్ రీచెకింగ్. 0 మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 వచ్చిన వాళ్ళవి రీవాల్యుయేషన్. ఫలితాల్లో తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు. ఈ నెల 25 వరకు ఫలితాలు రిలీజ్ చేసే ఛాన్స్ అట. సో ఇవి మనకి అన్ని పత్రికల్లో మెయిన్గా ఉన్న వార్తలు.